సభకు నమస్కారం. నా బంధుమిత్రులు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు మరియు కొంతమంది నా మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ ముందుగా నా ఒక నమస్కారములు. ఈ వారం ఇక్కడ మనం అందరం ఒక ముఖ్యమైన విశేషం, అది మీ అందరికీ తెలిసింది, ఎస్టీ వర్గీకరణ. ఎస్టీ వర్గీకరణ అన్నప్పుడు చాలామంది ఒక్కరు మనకి బాగా అనిపించారు. అసలు వర్గీకరణ అంటే ఏంటి, అవన్నీ మునుపు ఎప్పుడు లేవు, వర్గీకరణలో ఏమీ లేవు. ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటామంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగా, కానీ అసలు మామూలుగా వాస్తవాలే మాట్లాడుకుంటాం. మనం వేరే ఎక్కడ లేని తీసుకొని వచ్చి మనం ఇక్కడ మనం ఏమి ఇది వ్యక్తపరుస్తలేదు. ఎస్టీలో మనం నెంబర్ 1 జనాభాలో. అలాగే మనకి అన్ని విధాల మనం వెనకబడి ఉన్నామన్న దానికి విద్య, తర్వాత పొలిటికల్గా, రాజకీయంగా వాళ్ళు ఎవరంటే మనకి ఒక పార్టీ పేరు వద్దు, ఏమొద్దు. మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా 76 సంవత్సరాల నుంచి ఏమీ ఎదుగులేదు, పొందులేదు. మనకి ఇచ్చిన ఫండ్స్, ఎస్టీ అనే ఫండ్స్ వచ్చినప్పుడు ఆ ఫండ్స్ ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా మీకు? మనలో రాజకీయ చైతన్యం లేదు కాబట్టి మనం వాడెవరో తీసుకుంటుండిపోతుందంటే చూస్తున్నాం అంతవరకు. ఈ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మనం ఏ రకంగా మోసపోతున్నామో అందరికీ తెలుసు. ప్రతి సంఘంలో ప్రతి ఊళ్ళకి తెలుసు. మనలో ఒక 2-3 వేరే దీంట్లో ఉంటారు. వాడే మొత్తం నాయకుడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అట్లా ఉండకూడదు. అంటే అంటే మన యానాది జనాభా వచ్చేటట్టుగా మా ఊళ్ళో, మా పల్లెటూరు తెల్లగుండ అని అపరాలు చెప్పారు. ఆ మండలము అక్కడే ఉంటారు. వాళ్ళు మన వెనకాల 2-3 ఉంటారు. ఎరుకులలో 2 ఉంటారు. ఎస్సీ ఒక 10-20 ఇళ్ళు ఉన్నాయి. మన 70 ఇళ్ళు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా ఈ పథకం వచ్చింది, ఆ పథకం వచ్చింది అంటారు. కానీ అది ఎవరు తీసుకుంటారో, ఎవరికి ఎలా వస్తున్నాయో కూడా తెలియట్లేదు. రీజన్ సింపుల్. మనల్ని భయపెట్టో లేకపోతే ఇంకో విధంగానో వాళ్ళే వచ్చి సంతకాలు పెట్టించుకుంటారు. వాళ్ళే లోన్స్ అన్ని ఇప్పిస్తారు, తీసుకుంటారు. ఆ లోన్లు మటుకు అస్సలు అయిన యానాది అన్న వాడికి ఎవరికి కూడా లేదు. దానికి నేను చాలా బాధపడతాను. ఎందుకంటే మేము ఉద్యోగాలు సంపాదించి మేమే దాన్ని కనిపెట్టలేకపోయాం చాలా రోజులు. అంటే అంత చాకచక్యంగా వాళ్ళు సరిపెట్టేస్తారు. మన కాలనీకి వచ్చిన డబ్బులని ఎస్సీలు పంచుకోవడం ఏంటి? వాడెవరు ఇరుకులంటే ఎవరో కాదు, ఎస్టీసే. కాకపోతే వాళ్ళు 10 మంది ఉంటే వాళ్ళు మరి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో తెలియదు. కానీ వాళ్ళు 20 మంది 30 మంది ఉన్నారు. వాళ్ళు మీటింగ్ పెడితే మన జనాభాని ఒక 70-80% జనాభాని, మన జనాభాని, రాజకీయం కూడా మన లాస్. అదే చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనకి వర్గీకరణ అన్నది అనివార్యం. మన పిల్లలు మనకి రాబోయే కాలంలో వర్గీకరణ లేకపోతే ఏమవుతారో మనకు తెలియదు. అంబేద్కర్ మంచి పాట మనకు మస్తు నేర్పించింది. అంబేద్కర్ లేకుంటే మనకి ఏమైంది? అంబేద్కర్ ఉన్నాడు కానీ అది ఫలాలు అందాల్సిన వాళ్ళకి అందట్లేదు. నా బాధ అది. ఎవరో మనల్ని మటుకు సౌమ్యులు, మంచోళ్ళు ఆ పేరు ఉంది. కానీ ఆయన కళలు కన్నా ఇన్ని మనోళ్ళు ఎవరు కూడా పట్టుకోలేకపోతున్నారు, తీసుకోలేకపోతున్నారు. ఏ విషయంలో అయినా సరే వెనక్కి నెడుతున్నారో మనం మళ్ళీ వెనక్కి పోతున్నాము అంతే విషయం. అది తగ్గేదేలే ఎక్కడైనా సరే. ఇప్పుడిప్పుడే మనం పోలీస్ అంటే ఒకనప్పుడు ఎవరు ఇంట్లో ఉన్నారో ఎక్కడ ఉన్నారో అప్పుడు దాకా మన ముందు 20-30 మంది కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటారు. బయట ఎక్కడో పోలీసు వ్యాన్ వస్తుంది అనగానే
అరే అప్పుడు దాకా ఉన్న వాళ్ళు ఏమైపోతారో కూడా తెలియదు. కానీ రోజులు మారాయి, అది మటుకు వాస్తవం. మన ఆడబిడ్డలు ముఖ్యంగా ధైర్యంగా ఉన్నారు. ఇట్లా ఇదే ధైర్యంతో ఇప్పుడు మనం చాలా సమస్యల్ని మనం పరిష్కరించుకోగలిగాము. మన లీడర్లు మన పెంచలయ్య గారు, మా వెంకట సుబ్బారావు గారు, అలాగా మిగతా నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేరు నేను చెప్పలేదు. కానీ మన ఆడపుడి ఇషా గారు, ఆయన తోడు వరలక్ష్మి గారు ముందుకు వచ్చారు, బాగా చూస్తున్నారు, బాగా చేస్తున్నారు. మరి ఒక విషయం ఏదైనా వచ్చిందని అంటే ఒక 2,000 మంది 3,000 మందిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతున్నారు పోలీసు వాళ్ళకి. నో చాయిస్, ఎట్టి పరిస్థితుల్లో చాయిస్ లేదు. అది మన ఆడలు ముందుండి నడిపిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయంలో. ఇలాగనే ఈ ఒక మన వర్గీకరణ కూడా వాళ్ళే ముందుకు తీసుకెళ్ళాలి. మనం ఏదో ఉద్యోగం అనేది నేను ఏదో ఒకటి మొత్తాన్ని చెప్పుకొని కొంత వర్గం వెనక్కి వెళ్ళిపోతుంటుంది. అది సభ్యత కాదు. మన ఇది ఒక సక్సెస్ పెంచలయ్య గారి మార్గదర్శకం, వారితో పాటు నడుస్తున్న కార్యవర్గం, మిగతా వాళ్ళందరికీ ఈ యొక్క వర్గీకరణలో చేజోలు గడిపి మనం అందరం మనకు కావాల్సింది మనం సరిపెట్టుకుందాం. అది రేపు మన ప్రెసిడెంట్ గారు పెంచలయ్య గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారి సొంత ఊరైన నారవారిపల్లి నుంచి రేపు జూన్లో మనం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇది ఆరంభమే, ముందు ముందు ఉంది. మనము అంటే యానాదులు అంటే చిన్న మనుషులు కాదు, న్యాయపరంగానే పోరాడతారు, న్యాయంగానే తెచ్చుకుంటారు. అది మనం ఉన్న గొప్పతనం. మనలో ఐక్యత అన్నది ఈ మధ్య కాలం నుంచి చూస్తున్నాము. ఇదే ఐక్యతో మనం అందరం కలిసి మనకు కావాల్సిన ఈ వర్గీకరణ అన్ని విధాలుగా మనం లాస్ అయ్యాం కాబట్టి ఇక మీద నుంచి వద్దు. మన చదువులు మనకు కావాలి, మన పిల్లలకి మన ఉద్యోగాలు కావాలి. ఏదన్నా ఒక స్కీమ్ పెడితే ఆ స్కీమ్లో ఎంతవరకు పరిణితుందో ఆ ఒక ఇది మనకి కంపల్సరీ ఉందనేది ఈ మధ్య కాలంలో మనది ఏడాదిలో కూడా ఒక విజిలెన్స్ సెల్లను పెట్టి ఎవరికి అందుతున్నాయో ఎవరికి అందట్లేదు అనేసి చాలామంది ఉన్నాయి. చాలా సంఘాల్లో పనిచేస్తున్నారు. అక్కడ ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు? క్వశ్చన్ మార్క్ అడగండి. ఏదైనా సరే ధైర్యంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మనం ఏమి చేయదు. పోలీసులు కూడా మనం అంటే ఒక మంచి స్వభావం ఉంది వాళ్ళలో. వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళకి సహాయం చేయాలని ఇప్పుడు చూసే మనతో పాటు చాలా మంది పోలీసులు వచ్చినారు. వాళ్ళందరూ కూడా మనకు ఎంతో సహాయం చేశారు, చక్కగా టైం ఇచ్చారు. వాళ్ళందరూ కలిసి మనల్ని మనతో పాటు నడకలో మన అడుగుల్లో అడుగు వేసుకుంటూ వచ్చి మనల్ని ప్రశాంతంగా అక్కడి నుంచి ఇక్కడ దాకా మన ర్యాలీని చక్కగా జరిగింది. ఈ ర్యాలీని నాకు తెలిసి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇది సీఎం పేషీలో సీఎం గారి దగ్గరికి వెళ్ళిందని నాకు వినికిడి. మన ఫ్రెండ్స్ ఉన్నారు, మనం ఏదైనా చేసుకోగలము. మేమందరం చదువుతూనే పైకి వచ్చాం, కానీ చదువు విప్లవం అన్నట్టు అక్కడ మనం ఎప్పుడు కూడా యారగంట అంటే కోపోద్రేకాలు మనకు లేవు. మనం ఎప్పుడైనా ఏది సాధించినా కూడా పీస్ఫుల్గా మనం కలిసి చేస్తాం. అది మనలో గొప్పతనం. మిగతా సంగతి నేను చెప్పలేను, నాకు తెలియదు. అది అప్పట్లే కొద్దిగా చప్పగా ఉన్నాయి. అది మరి మా యాక్చువల్గా ఈ యానాది సంక్షేమ సంఘం వైఆర్పి ఈ యానాది రిజర్వేషన్ పోరాట సమితికి ఆడవాళ్ళు వెనుముగా వాళ్ళు సొంతగా వాళ్ళు ఎందుకు చప్పట్లో కొట్టలేకపోతున్నారో ఏంటో నాకు అర్థం. బాగా ఎండ బాగా తెలియదు. కానీ అమ్మ మీరు ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టారు. ఒక్కసారి సమంత గట్టిగా, ఇంకా గట్టిగా రావాలి. అది 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 మా ఆడవారు మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు, మమ్మల్ని ముందుండి నడిపించేవాళ్ళు. ఇదే విషయాన్ని నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను. చాలా సంతోషం. మనం అందరం ముందుకెళ్తుంది కారణం మీ ఆడవారే. మీ ఆడవారే కానీ లేకపోతే ఏ సభ సక్సెస్ కాదు. కాబట్టి దయవుంచి మీ అందరూ మరొకసారి చెప్తున్నాను, వన్స్ మోర్ చప్పట్లు. వెరీ నైస్.
చాలా సంతోషం. ఏమైనా చేద్దాం, ఎవరితో తగ్గేది లేదు. కమాన్, ముందుకెళ్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.